మార్నింగ్ 4:12 అవుతుంది. చీపురుపల్లి వచ్చా, ఎక్కడ చూసినా టమాటీ పళ్ళు. NH-16 నేషనల్ హైవే. ఇంత ఫ్రాడ్ ఏంట్రా బాబు. పాము మెడలో వేసుకుంటా బీచ్ మాత్రం మధుర్సు. ఇక లాగించేద్దాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. మన ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం జిల్లాలో వత్సలవలస అనే గ్రామంలో శక్తివంతమైన దేవత రాజులమ్మ తల్లి ఉన్నారండి. ప్రతి సంవత్సరము జరిగే రాజులమ్మ జాతరకి లక్షలాది మంది భక్తులు వస్తారండి. కానీ చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే రాజులమ్మ తల్లి ఎవరు, ఆమె కథ ఏమిటి, ఆమె దేవతగా ఎలా మారింది. ఈరోజు ఈ వీడియోలో రాజులమ్మ తల్లి చరిత్ర, పురాణం, జాతర విశేషాలు అన్ని పూర్తిగా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మార్నింగ్ 3:30 అవుతుంది. ఇంటి నుంచి అయితే బయలుదేరాను. ఇక్కడ నుంచి ఆటోలో అయితే మన జర్నీ స్టార్ట్ అవుతుంది. 4:12 అవుతుంది టైము. చీపురుపల్లి అయితే వచ్చేసాను. ఇంకా మా మామయ్య వాళ్ళు అయితే రావాలి, వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాము. వాళ్ళు వచ్చిన తర్వాత మన ప్రయాణం అనేది మొదలు పెడదామండి. చీపురుపల్లి ఇంత ప్రశాంతంగా ఉండటం ఇదే మొదటిసారిగా చూడడం. నా ప్రయాణం మొదలయ్యిందండి. నేను ఆటో వెనకాల అయితే కూర్చున్నాను. చీకటిగానే ఉంది. ఇంకా రాజులమ్మ తల్లి జాతరకి వెళ్ళాలంటే మనం వెళ్లే దారిలో చాలా గ్రామాలు అయితే దాటి వెళ్ళాలండి. అక్కడికి మార్నింగ్ 6 అవుతుందండి. సుభద్రపురం జంక్షన్ ఇది. NH-16 నేషనల్ హైవేలోకి అయితే ఎంటర్ అవుతున్నామండి. చూడండి, ఇది నేషనల్ హైవే. ఇది NH-16 అంటే నేషనల్ హైవే 16. ఇది భారతదేశంలోనే చాలా ముఖ్యమైన హైవే. ఇది కలకత్తా టు చెన్నై వరకు వెళ్తుంది. 1700 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. భువనేశ్వర్, విశాఖపట్నం, విజయవాడ ఇలాంటి పెద్ద పెద్ద నగరాల్లోనూ అలాగే రాష్ట్రాలను కూడా కలుపుతూ ఉంటది ఈ హైవే. చాలా అందమైన హైవే అండి. చాలా అంటే చాలా బాగుంటది హైవే అనేది. ఇదైతే ఎక్కువ లారీలు, ట్రక్కులు అన్ని చాలా ఎక్కువ తిరుగుతూ ఉంటాయి ఈ హైవే మీద అయితే మాత్రం. ఈ సంవత్సరం బాగా టమాటా ధర తగ్గిపోయిందండి. ఎక్కడ చూసినా మార్కెట్ లో టమాటా పండ్లు కనిపిస్తున్నాయి. ఎన్నో ఉన్నాయి చూడండి. డ్రై వచ్చేసరికి 60, 70, 80 ఇలాగే అమ్ముతున్నారు. చాలా చవకగా అమ్మేస్తున్నారు. శ్రీకాకుళంలో ఉన్న ఈ బ్రిడ్జ్ కింద ప్రవహిస్తున్న నీరు నాగావళి నది అండి. ఇది శ్రీకాకుళం పట్టణం గుండా అయితే ప్రవహిస్తుంది. ఇది నది ఒడిశా రాష్ట్రంలోని కొండల ప్రాంతంలో పుట్టి తరువాత ఆంధ్రలోకి ప్రవేశిస్తుంది. చివరికి ఇది బే ఆఫ్ బెంగాల్ అయితే కలిసిపోతుందండి. ఇది శ్రీకాకుళం అయితే వస్తాము. శ్రీకాకుళం నుంచి వత్సలవలస 24 కిలోమీటర్లు ఇంకొందండి. నాకైతే మా ఊరు నుంచి అయితే ఇక్కడికి వత్సలవలసకి అయితే 72 కిలోమీటర్లు ఉన్నదండి. నేనైతే ఆల్రెడీ 50 కిలోమీటర్లు అయితే వస్తాను. ఇదేనండి శ్రీకాకుళంలో ఉండే వత్సలవలస గ్రామం అనేది. ఇక్కడే ప్రతి సంవత్సరం రాజులమ్మ తల్లి జాతర అనేది అయితే ఘనంగా చేస్తారండి. ప్రతి సంవత్సరం కూడా ఉంది ఇక్కడ. చూడండి, ఆటోలు, కార్లు, బైకులు, వ్యాన్లు, ట్రాక్టర్లు చాలా అంటే చాలా రద్దీగా ఉంటుందండి. ఎందుకంటే ఆదివారం జరుగుతుందండి ఈ పండగ. ఆదివారం నాడు జరుగుతుంది. శనివారం నాడు వస్తారండి. శనివారం నైట్ వస్తారు. ఇక్కడ ఉండి మరుసటి రోజు మార్నింగ్ ఆదివారం నాడు గంగాజలంలో స్నానం చేస్తారండి. అంటే సముద్రంలో స్నానం చేసుకుని అమ్మవారిని అయితే దర్శనం చేసుకుంటారండి. చాలా మంది వస్తారు ఆదివారము. ఆ రోజు దర్శనం అయిపోయిన వెంటనే తినేసి అయితే వాళ్ళ ప్రయాణం అయితే స్టార్ట్ చేసి వెళ్ళిపోతారండి ఇక్కడ నుండి. ఏంద్ర సామె కోడి సిరితే పట్టిసి ఆ బొట్టలోని వేసి మీద ఉన్నాడు చూడండి, వేసి కిందకు వచ్చి మళ్ళీ అమ్మేస్తున్నారండి. ఇదేనండి మా రాజులమ్మ తల్లి గర్భగుడి అయితే. మేమైతే అక్కడ కనిపిస్తున్నారు కదండి, ఇక్కడ మొక్కులు అనేది చెల్లించుకుంటాము. ఇప్పుడండి రాజులమ్మ తల్లి యొక్క చరిత్ర మొత్తం ఇప్పుడు చెప్తాను. పూర్తిగా అయితే వీడియో చూడండి, చాలా బాగుంటది కథ మాత్రం. విజయనగరం బొబ్బుల యుద్ధం జరిగేటప్పుడు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించే చివరి రాజు అయిన పూసపాటి విజయరాజులు కలలోని వారు ఆరాధించిన రాజరాజేశ్వరి దేవి చిన్న బాలిక రూపంలో కలలో కనిపించి త్వరలో మీ సామ్రాజ్యం వేరే సామ్రాజ్యంలో కలబోతుందని చెప్పడంతో గ్రామ దేవత మా రాజ్యాన్ని కాపాడలేకపోతే మేమెందుకు పూజ చేయాలని ఒక చెక్క పెట్టెలో పెట్టి అమ్మవారిని సమీపంలో ఉన్న నదిలో విడిచిపెడతారు. అలా అది సముద్రంలో కలిసి చివరికి వత్సలవలసలో ఉండే జాలర్లకు దొరుకుతుంది. వాళ్ళు ఆ పెట్టి తెరవడానికి ప్రయత్నించినప్పుడు అమ్మవారు చిన్న గొంతుతో మాట్లాడుతూ, బాలిక గొంతుతో మాట్లాడుతూ, ఈ పెట్టిని మీరు తెరవాలి అంటే నన్ను పూజలు చేస్తారంటేనే తెరవండి, లేకపోతే సముద్రంలో విడిచిపెట్టేయండి అని అమ్మవారు అంటారట. పూజ చేయడానికి మాకు సాధ్యం ఎలా అమ్మ, మేము మత్స్యకారులమని అంటే మీరు మీ ఇంట్లో పూజ చేస్తే ప్రతి సంవత్సరం కూడా లక్షలాది మంది భక్తులైతే వస్తారని చెప్పిందంట అమ్మవారు. ఇదేనండి అమ్మవారి కథ అయితే. ఇక్కడ చూడండి, ఇక్కడ క్యూ లైన్ అంటే పాటించరండి. ఒక లైన్లో వెళ్ళరు. చాలా మంది రద్దీగా అయితే భక్తులు ఉంటారండి. చిన్నపిల్లలు అయితే అడిచేస్తున్నారండి. చిన్నపిల్లలు చాలా ఇబ్బంది పడుతుంటారు అక్కడ. ఆ ఇంట్లోకి వెళ్ళడానికి, అమ్మవారిని దర్శించుకోవడానికి మాత్రము చాలా ఇబ్బంది పడుతుంటారండి. ఒక క్యూ లైన్ పాటించరండి, తోసుకుంటూ వెళ్ళిపోతారు అందరూ. జాతరలో అండి వాటర్ సౌకర్యం అయితే సరిగ్గా లేదండి. ఎందుకంటే వాటర్కి అయితే మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ చాలా మంది మాత్రం. అదే కాక
కోడికి 50 రూపాయలు 100 రూపాయలు అటండి. 3 వెంట్రుకల ముక్కు తీయించుకుంటే 300 అంట, వెంట్రుకు 100 రూపాయలు అటండి, గుండి చేయించుకుంటే 500 అటండి. ఈ ఊర్లో అండి రాజులం తల్లి ఒక్కింటికే ఉండదండి. ఈ ఊర్లో చాలా మంది ఇంట్లకి అయితే రాజులం తల్లి ఉంటదండి. కానీ వాళ్ళు భక్తులు ఏ తల్లిని మొక్కుతారో వాళ్ళ ఇంటికి అయితేనే వెళ్తారండి. తరతరాలుగా అంటే ఇప్పుడు నిండో వెళ్తున్న ఇంటికి అయితేనే వెళ్తారండి. మాము కూడా సేమ్ అంతేనండి. ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను చూడండి. అక్కడ మీద కనిపిస్తున్నాడు చూడండి, ఒక బాబు ఐస్ క్రీమ్ తింటున్నాడు. లెఫ్ట్ సైడ్ చూడండి, ఐస్ క్రీమ్ తింటున్నాడు కదా, వాడు ఇప్పటికి 4-5 సార్లు కోడి అమ్మడం చూశాను. ఇప్పుడు చూడండి మళ్ళీ ఏం చేస్తున్నాడు. ఇవ్వండి కోడి పిల్లలండి, డబ్బులు ఇచ్చి అక్కడే కోడి పిల్లలు అమ్మేస్తున్నాడు. మళ్ళీ అతను ఇసిన అతను పెట్టేస్తున్నాడు ఆ బాబు అక్కడ. ఇది భూలోక అమ్మవారి టెంపుల్ అండి. మనం ఏదైనా మొక్కుకుంటాం కదండి, గొర్రెపోతు అవ్వచ్చండి, కోడి అవ్వచ్చండి, పక్కనే మనం వేటలు ఇస్తారండి. పక్కనే రాజులం తల్లి ఉంది కదండి, అక్కడ మనము రాజులం తల్లికి ముందుగా మొక్కులు తీర్చుకొని దర్శనం చేసుకున్న తర్వాత భూలోకం తల్లి దగ్గరికి వచ్చి కోడిని కోసి ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటారండి. తరువాత భూలోక అమ్మవారిని మొక్కుంటారండి. రాజులం తల్లి అసలు పేరు ఏంటంటే రాజరాజేశ్వరి అండి. అప్పుడు ఈ గ్రామంలో వలసలో ఉన్న గ్రామ పూర్వీకులు తల్లిని రాజరాజేశ్వరి అని పిలవలేక వాళ్ళ ముద్దు పేరుతో రాజులమ్మ తల్లి అని పిలుచుకుంటారండి. చాలా ముద్దుతో ప్రేమగా పిలుచుకుంటారండి ఈ అమ్మవారిని. అయితే మాత్రము భూలోక అమ్మ విగ్రహాలండి చాలా ఉన్నాయండి. 3-4 విగ్రహాలు అయితే ఉన్నాయండి ఇక్కడ ఈ రాజులమ్మ జాతరలో. అయితే నేను కిందటి సంవత్సరం వచ్చినప్పుడు అండి అంతగా డెవలప్మెంట్ అవ్వలేదండి. కిందటి సంవత్సరం వచ్చినప్పుడు ఇంకొంచెం డెవలప్మెంట్ అవుతే బాగున్నాము అనుకున్నాను. కొంచెం అయితే డెవలప్మెంట్ అయ్యిందండి. చూడండి ఎక్విప్మెంట్స్ అయితే పెట్టారు, ఎగ్జిబిషన్ లాంటివి చాలా పెట్టారండి. చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు. ఈ గ్రామంలో అండి బీచ్ కూడా ఉందండి. బీచ్ మాత్రం చాలా బాగుంటది, మీకు చూపిస్తాను. మొత్తం బీచ్ చాలా బాగుంటది, అదృష్టం ఉంటది. చాలా మంది ఎక్కువ మంది ఉంటారు, జనాలు కూడా ఉన్నారు. ఇదైతే బీచ్ కి వెళ్ళే రహదారి అండి. బీచ్ కి అయితే ఇంచుమించుగా 3 కిలోమీటర్స్ ఉంటదండి. బోత్ సైడ్ అయితే 6 కిలోమీటర్స్ ఉంటదండి దూరంలో ఉంటది. బీచ్ మాత్రం చాలా బాగుంటదండి. చూడండి 2 పక్కల వైపు చూడండి మొత్తం అడివేనండి, అడవిలాగే ఉంటదండి. భక్తులు మాత్రం వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అలాగేనే కొంచెం ఈ నాగుపాములతో విన్యాసం చూద్దామండి. ఇది నాగుపాములండి, చూడండి 2 నాగుపాములు ఒక కొండ చలవ అయితే అతని దగ్గర ఉన్నాయండి. పాము అయితే చూడండి ఎలా బుసలు కొడుతుందో. పాము అనేది అయితే అతన్ని కరుచుతుందండి. కరిచినా అతనికి ఏమవదు, ఎందుకంటే వాటికి కూరలు ఉంటాయి, విషపూరితమైన కూరలు ఉంటాయి. అవి అయితే తీసేస్తారు. గంగమ్మ తల్లి అండి, బీచ్ నుండి స్నానం చేసుకుని వస్తారు కదండి, ఇక్కడ నుండి బొట్టు పెట్టుకుని అయితే చాలా మంది వెళ్తారండి. ఇదేనండి బీచ్ కి అయితే చివరిగా వచ్చాము. కానీ బీచ్ నేమ్ అయితే నాకు తెలియదండి. చాలా అందంగానే ఉందండి బీచ్ మాత్రం, బాగుంది బీచ్. కానీ పేరు తెలీదు. ఎక్కువ మంది మాత్రం భక్తులు ఇక్కడ ఉన్నారు, స్నానం చేసుకుని అయితే వెళ్ళిపోతున్నారు ఎక్కువ మంది. ఇక్కడ ఎక్కువగా సాధువులు ఉంటారండి, జాతకాలు చెప్పించుకుంటారు చాలా మంది భక్తులు అయితే. వాళ్ళ దగ్గర చూడండి, వాళ్ళేమో జాతకాలు చెప్తారండి వీళ్ళకి. ఇక్కడ కరక్కాయలు ఇస్తారండి. కరక్కాయలు ఇస్తే వాళ్ళు ఏం చేస్తారంటే సముద్రంలో పడేస్తారు. అవి మళ్ళీ ఏరుకొని వచ్చి మళ్ళీ ఇక్కడే అమ్మేస్తున్నారండి మా కరక్కాయలు అనేవి. అయితే ఈ సముద్రం అండి బంగాళాఖాతం అండి. ఇది టూరిస్ట్ ప్లేస్ కాదండి, కానీ ఒక అమ్మవారి కోసం, అంటే ఒక రాజులమ్మ తల్లి కోసం ఇక్కడికి వస్తారండి. ఇక్కడ బీచ్ లో స్నానం చేస్తారండి. ఇది అండి ఇక్కడ మామూలు టూరిస్ట్ ప్లేస్ ఏం కాదు. అలాగని ఇక్కడ ఏమి ఎక్కువగా ఏమి ఉండవు. ఓన్లీ ఇక్కడికి స్నానం చేసుకుని అమ్మవారిని అయితే దర్శనం చేసుకుంటారండి, అంతే. ఇక్కడ నేను ఒక చిన్న కంటెంట్ క్రియేటర్. కెమెరా చిన్నదే కానీ నా కళలో నాకు చాలా పెద్దది, అది మీకు తెలుసు కదా. అయితే ఒకప్పుడు నేను కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసినప్పుడు నేను బయట మాట్లాడడానికి చాలా ఇబ్బంది పడ్డాను. మీ అందరికీ తెలిసిందే కదా. మీరు ఎవరేమో అనుకుంటారు, నన్ను చూసి నవ్వుతారేమో అని నేను అనుకున్నాను. కానీ అలా కాదు. నేను ఇప్పుడు చాలా దూరం వచ్చాను కదా ఇక్కడికి. నాకు దూరం రావడం వల్ల ఇక్కడ నాకు ఎవరు తెలియదు, అర్థమైందా. నాకు ఎవరు తెలియదు కాబట్టి ఇప్పుడు మనం చాలా సింపుల్ గా అయితే వ్లాగ్ చేస్తాము. అసలు వ్లాగ్ చేయడం సింపుల్ అని నాకు ఇప్పుడే తెలిసింది ఫస్ట్ టైం. మన హిందూ సాంప్రదాయాల్లో సముద్రాన్ని దేవుడిగా భావిస్తాం కదండి. సముద్రాన్ని సముద్ర దేవుడు లేదా వరుణ దేవుడు అని పిలుస్తాము. ఇంకా ఒక కారణం కూడా ఉందండి. సముద్రం చాలా శక్తివంతమైన ప్రకృతి శక్తి. అది మనము మన సముద్రంలో వెళ్లే ముందు నమస్కారం చేయడం అంటే ప్రకృతిని గౌరవం ఇవ్వడమే. పాతకాలంలో పెద్దలు ఇలా చెప్పారు, సముద్రంలోకి వెళ్లే ముందు నమస్కారం చేస్తే సముద్ర దేవుడు మనల్ని కాపాడుతాడని. అందుకే చాలా మంది భక్తితో ముందుగా నమస్కారం చేసిన తరువాతే సముద్రంలో అడుగు పెడతారు. బీచ్ నుండి అయితే మన రిటర్న్ ప్రయాణం అనేది అయితే స్టార్ట్ చేస్తున్నామండి. బీచ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది, కానీ ఇక్కడ తినడానికి అంటూ ఏమీ ఉండవు. భక్తులు మాత్రము నాన్ స్టాప్ గా వస్తూనే ఉన్నారు, ఎందుకంటే ఈ రోజు ఆదివారం కాబట్టి వస్తారండి. శనివారం వచ్చి ఆదివారం దాకా ఉంటారండి బీచ్ లోని. సాయంత్రం దాకా కూడా ఎలాగే వస్తూ ఉంటారు భక్తులు. లొకేషన్ మాత్రం చాలా బాగుందండి. ఇక్కడ చూడండి లొకేషన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ చూడండి ప్రతి దగ్గర నాన్ స్టాప్ గా గుడికి వెళ్ళేదాకా అలా కంటిన్యూస్ గా భీమ్ ఉన్నాయి చూడండి. లెఫ్ట్ సైడ్ చూడండి
అలాగా చీరలు పరిచి బియ్యం వేస్తూ ఉన్నారండి ప్రతి ఒక్కరును. వాళ్ళ పరిస్థితి చూసారండి, మొత్తం నాన్ స్టాప్ గా ఉంటది. అలాగే బియ్యం వేస్తూనే ఉన్నారు. మార్నింగ్ నుంచి ఏమీ తినలేదండి. టైం వచ్చేసరికి ఇప్పుడు 1 గంట అవుతుంది, ఏమీ తినలేదు. బాగా ఆకలేస్తుంది, ఎందుకంటే బాగా తిరుగుతున్నాము. నేను ఏమి తాగలేదండి, తినలేదు కూడాను. మనమైతే మన ఆర్డర్తో కొంచెం ముందుకు వెళ్తే అక్కడైతే కోడిని కోస్తారండి. కోడిని కోసి అక్కడైతే భోజనాలు చేసి అయితే మనం ఇంటికి అయితే రిటర్న్ ప్రయాణం అయితే జరుగుతుందండి. టైము 3 అవుతుందండి. భోజనం అయితే ఇప్పుడు రెడీ అయ్యిందండి. చికెన్ బిర్యానీ అండి. చూడండి, టేస్ట్ అయితే మాత్రం సూపర్ గా ఉంటది, ఎందుకంటే ఇంటికాడ ఉండిన వాళ్ళు కాబట్టి బాగుంటదండి. ఇప్పటికే చాలా టైం అయిపోయిందండి, లాగించేద్దాం. మా రిటర్న్ ప్రయాణం అయితే స్టార్ట్ చేసి ఆల్రెడీ శ్రీకాకుళం వచ్చామండి మేమైతే. ఇదండి రాజులం తల్లి యొక్క జాతర అయితే పూర్తి వివరాలు చెప్పాను కదండి. ఈ వీడియోలో ఏవైనా తప్పులు ఉంటే నన్ను క్షమించండి. ఇంకొన్ని టెంపుల్ వ్లాగ్స్ అయితే మనం తెలుసుకుందామండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లాస్ట్ ఇంటికి అయితే నేనైతే క్షేమంగా అయితే వచ్చానండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. అందరికీ బాయ్ బాయ్.